మరియా యొక్క కుటుంబం చాలా పేద కుటుంబం, ఆమెది పేద కుటుంబం. యేసు ప్రభువుకు సున్నతి చేయటానికి ఆలయానికి తీసుకొచ్చిన సందర్భం మనకు కనబడుతుంది. ఆలయానికి ఆ రోజుల్లో బిడ్డను సున్నతి చేయటానికి తీసుకొచ్చే క్రమంలో 2 కార్యాలు అక్కడ వారు చేయాలి. ఒకటి, దహన బలిని అర్పించాలి. వారు దహన బలి అర్పించే సమయంలో వారు ఏం చేయాలంటే శ్రేష్టమైన గొర్రెపిల్ల దహన బలిని వారు అర్పించాలి. శ్రేష్టమైన గొర్రెపిల్లల దహన బలి దేనికి సూచన అంటే ధనవంతులకు సూచనగా కనబడుతుంది. పాత నిబంధన కాలంలో కొంత పేదవారు అంటండి 2 పావురములను, జత పావురములను తీసుకొచ్చి దహన బలిగా అర్పించేవారిని. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చదవండి. మరియా యోసేపులు యేసు ప్రభువును సున్నతికి తీసుకొచ్చినప్పుడు వారు 2 జతల పావురములను దేవుని కొరకు దహన బలిగా అర్పించారని. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే వారి యొక్క పేద స్థితిని జ్ఞాపకం చేస్తున్నాను. లోక సంబంధంగా మనం చాలామంది ఏమంటామంటే నేను దేవుని చేత నడిపింపబడాలి, దేవునికి నేను ఏదో చేయాలనుకుంటున్నాను, కానీ నేను ధనవంతుని కాదండి పాస్టర్ గారు, నా దగ్గర అంత డబ్బు లేదండి, కనుక నేను చేయలేకపోతున్నానని చాలామంది చెప్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకుని దేవుని చేత నీవు నడిపింపబడాలని నీవు అనుకుంటే నీ పేద స్థితి దేవునికి అవసరం లేదు, నీ యవన స్థితి అవసరం లేదు. రెండవదిగా మరియా పేద స్థితిని జ్ఞాపకం చేస్తుంది. 2 జతల పావురములను ఏం చేశారంట తీసుకుని వచ్చి వారు దేవునికి పాప పరిహార్థ బలిగా వారు అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. నీవు దేవుని చేత ఎన్నుకోబడి దేవుని చేత ఆశీర్వదింపబడాలని నీవు అనుకుంటే నీ జీవితంలో నీ యొక్క యవన ప్రాయం అని కాదు, చిన్నవాడు అని చిన్నదానం అని కాదు, పేదదానివి పేదవాడు అని కాదు, దేవుడు నిన్ను ఎన్నుకోవాలనుకుంటే